36th క్వశ్చన్. క్వశ్చన్ ఏమిచ్చాడు? అరుణ్ అనే వ్యక్తికి సాంస్క్రిట్ మరియు మ్యాథమెటిక్స్లో వచ్చిన మొత్తం మార్కులు సైన్స్లో వచ్చిన మార్కుల కంటే 80 మార్కులు ఎక్కువ. ఈ 3 సబ్జెక్టులో వచ్చిన సగటు మార్కులు అంటే సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్లో వచ్చిన సగటు మార్కులు 100 అయినా అతనికి సైన్స్లో వచ్చిన మార్కులు ఎన్ని? ఒకసారి క్వశ్చన్ చూడండి. 36th క్వశ్చన్. అరుణ్ అనే వ్యక్తికి సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్లో మొత్తం వచ్చిన మార్కులు, ఈ రెండింటిలో కలిపిన మొత్తం మార్కులు సైన్స్లో వచ్చిన మార్కుల కంటే 80 మార్కులు ఎక్కువ. సో అతనికి సైన్స్లో వచ్చిన మార్కులు ఎన్నైతే ఉంటాయో వాటికంటే ఈ రెండింటి టోటల్ 80 ఎక్కువ ఉంటుంది. సో 80 మార్కులు ఎక్కువ. సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్ ఈ 3 సబ్జెక్టులో వచ్చిన సగటు 100 సగటు మార్కులు యావరేజ్. సైన్స్లో వచ్చిన మార్కులు ఏంటి? ఇది క్వశ్చన్. మరి దీనికి సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అని అంటే షార్ట్ కట్ అప్లై చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. చూడండి, ఇక్కడ మనం ప్రొసీజర్ తీసుకోవట్లేదు, షార్ట్ కట్ తీసుకుంటున్నాం. సాంస్క్రిట్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఈ రెండింటిని కలిపి ఒకటి ఇచ్చిండు. దేంతో కంపేర్ చేసిండు? సైన్స్ సబ్జెక్ట్ తోటి కంపేర్ చేసిండు. సైన్స్ సబ్జెక్ట్ కంటే ఈ రెండింటి టోటల్ ఎంత ఎక్కువ? 80. సో ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ ఎన్ని అని అంటూ 80 మార్క్స్ డిఫరెన్స్. సైన్స్ కంటే ఈ రెండు 80 మార్క్స్ అంటే 80 మార్క్స్ ఎక్కువ. సో డిఫరెన్స్ మార్క్స్ అన్ని 80. ఇక్కడ మనకి టోటల్ మార్క్స్ కావాలి ఈ మూడింటికి టోటల్ మార్క్స్ తీసుకుంటే ఇక్కడ యావరేజ్ 100 ఇంటూ 3 అంటే టోటల్ మార్క్స్ ఎన్ని? 300. సో 300 అనేది ఈ మూడింటి కలిపి టోటల్ 300. మరి డిఫరెన్స్ ఎంత అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 80 డిఫరెన్స్. చూడండి, ఇక్కడ మనం చేసే షార్ట్ కట్ అప్లై ఏం చేస్తున్నామండి, ఇక్కడ సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్ ఈ 2 సబ్జెక్టులని ఒక పార్ట్గా తీసుకుంటున్నాం. సైన్స్ తోటి కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఏం తీసుకోవచ్చు? ఇక్కడ ఇవి 2 పార్ట్స్ తీసుకోవచ్చు. అంటే 2 లాగానే తీసుకోవాలి, అంటే 2 సబ్జెక్ట్ లాగానే తీసుకోవాలి. క్లియర్గా. మరి ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నాకు సైన్స్లో మార్క్స్ కావాలి కాబట్టి దీన్ని హాఫ్ చేస్తున్నా. ఎందుకంటే నేను 2 సబ్జెక్ట్ లాగానే తీసుకుంటున్నా. మరి ఇక్కడ హాఫ్ చేసుకుంటే 300లో హాఫ్ ఎంత వస్తుంది? 150. మరి 80లో హాఫ్ ఎంత? 40. ఇప్పుడు చూడండి, సైన్స్ కంటే ఇవి 2 ఎక్కువ అంటే ఇది తక్కువ అన్నట్టే కదా. మరి 150 మైనస్ 40 అంటే ఎంత వస్తుంది? 110. సో ఆన్సర్ ఎంత అంటే అతనికి సైన్స్లో వచ్చిన మార్కులన్నీ ఇక్కడ 110 మార్క్స్ అని తీసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి, ఈ రెండింటితో కలిపి సాంస్క్రిట్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఈ రెండింటిని కలిపి టోటల్ మార్క్స్ మనకి రావాలిగా. సో 150 అనేది సేమ్, మరి 40 అనేది సేమ్. కాకపోతే ఈ సైన్స్ కంటే ఇవి ఎక్కువ కాబట్టి మనం దీన్ని ప్లస్ చేస్తాం. సో ప్లస్ చేస్తే మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 190 మార్క్స్ అనేది మనకి దేనిలోకి వస్తుంది? సాంస్క్రిట్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఈ రెండింటిని కలిపి టోటల్ ఎంత? 190. 190 ప్లస్ 110 టోటల్ ఎంత? 300. సో ఈ విధంగా మనం తీసుకున్నాం. క్లియరే కదా. ఇప్పుడు జనరల్గా నేను ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నామంటే, సపోజ్ మనకి 2 సంఖ్యల మొత్తం 12, మరి భేదం ఎంత అంటే 4. అప్పుడు ఏం చేయొచ్చు అంటే అందులో గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య తీసుకోవాలి. లాజిక్ ఇది. గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య తీసుకోవాలి అని అంటే దీన్ని హాఫ్ చేసేయండి. ఇది 6, ఇది 2. అంటే గరిష్ట సంఖ్య అంటే 6 + 2 8 అవుతుంది. కనిష్ట సంఖ్య అంటే 6 - 2 4 అవుతుంది. మరి 4 + 8 ఎంత? 12 అవుతుందా లేదా? మరి ఈ విధంగా మనం తీసుకున్నాం. అంటే ఈ రెండింటిని మనం 2 సబ్జెక్టులో తీసుకొని, సో సైన్స్ ఇవి 2 టోటల్. సో ఈ విధంగా తీసుకున్నాం. టోటల్లో హాఫ్, డిఫరెన్స్లో హాఫ్ తీసుకుంటే కనిష్టం అన్నప్పుడు అంటే తక్కువ కదా, సైన్స్లో తక్కువ వస్తాయి. ఎందుకంటే దీనికంటే ఇది ఎక్కువ. సో మనం అది మైనస్ చేస్తాం, ఇది ప్లస్ చేస్తాం. సో ఇది 36th క్వశ్చన్కి సొల్యూషన్. చూడండి, అక్కడ క్వశ్చన్ చూడండి. మన బుక్లో ప్రొసీజర్ వేరే ఉంటుంది, మనకి ఇక్కడ షార్ట్ కట్ ఈ విధంగా చేస్తాం. క్లియరే కదా. ఇది 36th క్వశ్చన్కి సొల్యూషన్. మరి నెక్స్ట్ 37 చూడండి. th క్వశ్చన్ ఏమిచ్చాడు? 1, 2, 4, 8, 16, so on 2 power n. 1, 2, 4, 8, 16, 2 power n ల యొక్క సగటు ఎంత? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 1, 2, 4, 8, 16, so on 2 power n సగటు ఫైండ్ అవుట్ చేయాలి.
మరి ఇక్కడ ఏం చేస్తామంటే సగటు అని అంటే ఏం చేస్తాం 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 16 ప్లస్ సో ఆన్ ప్లస్ 2 పవర్ n. మరి డినామినేటర్ ఏం రాస్తారు ఇక్కడ? డినామినేటర్ చూడండి 1 2 4 8 16. మరి డినామినేటర్ అంటే సపోజ్ జనరల్గా నేను ఎందుకంటే డినామినేటర్ 1 2 ఇప్పుడు 4 8 ఉందనుకోండి, అవన్నీ ప్లస్ చేసి ఇవి 4 నెంబర్లు కాబట్టి డినామినేటర్ బై 4 చేస్తాం. మరి ఇక్కడ 2 పవర్ n అంటే ఎన్ని నెంబర్స్ అని తీసుకుంటాం? తీసుకోం. అందుకోసం ఒకసారి చూడండి 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 సో ఆన్ 2 పవర్ n. సో ఇవి చూడండి ఏ విధంగా వస్తుంది అని అంటే 2 పవర్ 0 అంటే ఏమొస్తుంది 1 2 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 16 ప్లస్ సో ఆన్ 2 పవర్ n ఉందా? సేమ్ ఇదే కదా వచ్చేది. సో మనం దీన్ని టోటల్గా 2 పవర్ n ఏదైతే ఉందో సో దీనికి టోటల్గా 2 తోటి ఇలా తీసుకున్నాను నేను 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ ఈ విధంగా తీసుకోండి. సో టోటల్ నెంబర్స్ ఎన్ని వస్తాయండి? n నెంబర్స్ అని తీసుకోదు, 1 నుండి n నెంబర్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ 0 నుండి స్టార్ట్ అయింది కాబట్టి n+1 అనేది టోటల్ నెంబర్స్ వస్తాయి. ఏమొస్తుంది? n+1. సో డినామినేటర్ దేంతో డివైడ్ చేయాల్సి వస్తుంది? n+1 నెంబర్స్ ఉంటాయి, అవి క్లియరే కదా. సో దాని నుండి n+1 అని తీసుకున్నాం. మరి దీనికి టోటల్ తీసుకోవాలి 1 2 4 8 16 నెంబర్స్ అయితే ఓకే, కానీ దీనికి 2 పవర్ n అంటే ఎలా యాడ్ చేస్తాం? చేయం. అందుకోసం మనం ఏం చేస్తామంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ నుండి మనం ఫార్ములా నుండి తీసుకుంటాం. సో టోటల్ తీసుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ a r పవర్ n మైనస్ 1 బై ఇక్కడ r మైనస్ 1. ఇది మనం టోటల్ తీసుకున్నాం. టోటల్ తీసుకున్న మళ్ళీ n+1 అలాగే ఉంటుంది, n+1 అలాగే ఉంటుంది ఎందుకంటే యావరేజ్ కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి r పవర్ n ఈ విధంగా తీసుకుంటే ఏ వాల్యూ r వాల్యూ n వాల్యూ ఆల్రెడీ ఉంది. మరి ఏ r వాల్యూ కావాలి. మరి ఏ వాల్యూ తీసుకోవాలంటే 1 ఫస్ట్ వాల్యూ మొదటి వాల్యూ r ఈక్వల్స్ టు 1 ఎంత పోతుంది 2 జా 1 2 జా 2 2 2 జా 4 4 2 జా 8 అంటే దేంతో మల్టిప్లై అవుతుంది 2 తోటి. సో రేషియో ఎంత అంటే 2 1 తీసుకుంటాం. సో ఈ విధంగా మనం 2 తీసుకుంటే అప్లై చేయండి. ఇక్కడ 1 r తీసుకుంటే ఇంటూ 2 n తీసుకుంటే n+1 -1 ఉంది -1. డినామినేటర్ ఇక్కడ r ఎంత 2 2 -1 మళ్ళీ బై ఏం వస్తుంది ఇక్కడ n+1 వస్తుంది. సో ఇప్పుడు ఏమొస్తుంది 1 ఎలా తీసుకుంటాం 2 పవర్ n+1 -1 బై ఏమొస్తుంది అని అంటే 2 - 1 ఏమొస్తుంది 1 వాల్యూ. సో n+1 మళ్ళీ డినామినేటర్కి వచ్చేస్తుంది కాబట్టి యావరేజ్ ఏం తీసుకుంటాం 2 పవర్ ఇక్కడ చూడండి యావరేజ్ 2 పవర్ n+1 -1 బై n+1 అనేది యావరేజ్ అవుతుంది. ఇది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని క్లియరే కదా. ఇది 37th క్వశ్చన్ సొల్యూషన్ ఇది. మరి ఒకసారి 38th క్వశ్చన్ చూడండి. నేను చెప్తున్నట్టు కాదు, మీరు చాలామంది ఫాలో అవుతలేరు, ఫాలో కావాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికి షార్ట్ కట్ ఏముంది, ప్రొసీజర్ ఏముంది అనేది క్లియర్గా చూసుకోవాలి. క్లియరే కదా. సో 38th క్వశ్చన్ 38th క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే రెండు సంఖ్యల సగటు 6.5 వాటి వర్గమూలాల లబ్ధం 6 అయినా ఆ సంఖ్యలు ఏవి? లాజికల్ క్వశ్చన్. రెండు సంఖ్యల సగటు 6.5 వాటి వర్గమూలాల లబ్ధం 6.5 సగటు లబ్ధం మల్టిప్లై చేస్తే ఏమవుతుందట 6. మరి ఆప్షన్ చూడండి ఇక్కడ 11 × 2, ఆప్షన్ బి 8 × 5, ఆప్షన్ సి 9 × 4, ఆప్షన్ డి 10 × 3. ఇప్పుడు చూడండి మీకు ఒకటే ఐడియా రావాలి. వర్గమూలాలు అంటే ఏంటి? స్క్వేర్ రూట్. ఏమొస్తుంది? స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్కి 11 2కి స్క్వేర్ రూట్ వస్తుందా? 8 5కి స్క్వేర్ రూట్ అవుతుంది. 10 ఇక్కడ 3కి స్క్వేర్ రూట్ వస్తుందా? రాదు. ఆప్షన్ క్యాన్సిల్. సో ఆప్షన్ రైట్. స్క్వేర్ రూట్ తీసుకుంటే ఇది 3 ఇది 2 3 × 2 6 వచ్చిందా? సో వచ్చిందంటే ఆప్షన్ రైట్. క్లియరే కదా. స్క్వేర్ రూట్ వాల్యూస్ 9 4 రిమైనింగ్ వాల్యూస్ స్క్వేర్ రూట్ వాల్యూస్ కావు. అందుకోసం మనం డైరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. క్లియరే కదా. ఇది 38th క్వశ్చన్కి సొల్యూషన్. మనం ప్రొవిజన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ తీసుకుంటే 39th క్వశ్చన్. 39th క్వశ్చన్ ఏమిచ్చాడంటే 4 సంఖ్యల సగటు 60. అందులో మొదటి సంఖ్య
అందులో మొదటి సంఖ్య మిగిలిన 3 సంఖ్యలలో 1/4 వంతు అయిన మొదటి సంఖ్య ఎంత? క్లియర్. 4 సంఖ్యల సగటు 60. అందులో మొదటి సంఖ్య మిగిలిన 3 సంఖ్యల్లో 1/4 వంతు 4 వంతు ఉంటుంది. అయినా మొదటి సంఖ్య ఎంత? మనకి ఫస్ట్ వాల్యూ కావాలి. మరి ఆప్షన్ ఇచ్చింది చూడండి. ఆప్షన్ ఏ 15B, 42C, 45D, 48. ఇది ఆప్షన్స్. 15, 42, 45, 48 అనేది ఆప్షన్స్ ఇచ్చాడు. 4 సంఖ్యల సగటు ఎంత అట? 60. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే టోటల్ మార్క్స్ టోటల్ తీసుకోవాలి. 4 సంఖ్యలు 4 నెంబర్స్ టోటల్ తీసుకోవాలంటే ఏమొస్తుంది? 60 × 4 ఎంత అన్నట్టు 240. అందులో నీకు మొదటి సంఖ్య కావాలి. మొదటి సంఖ్య కావాలంటే ఏదైతే నీకు 60 యావరేజ్ ఏదైతే ఉందో, లాజికల్గా థింక్ చేయమంటున్నా, యావరేజ్ 60 ఏదైతే ఉందో ఆ 60కి నియర్లీ నెంబర్ చూడాలి, దగ్గరలో ఉన్న నెంబర్ చూడాలి. 15, 42, 45, 48. సో మొదట నేను 48 తీసుకోవాలి అంటున్నా. సో 48 తీసుకుంటే, ఎందుకంటే యావరేజ్ ఎలా వస్తుంది? ఆ కొన్ని నెంబర్స్ దగ్గర ఉన్న నెంబర్స్కే యావరేజ్ చేస్తే మనకు యావరేజ్ వస్తుంది. సో ఆ విధంగా 48 తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, టోటల్ ఎంత? 240. అందులో మొదటి సంఖ్య నేను ఏమనుకున్నాను? ఫస్ట్ వన్ అంటే 48. అంటే 48 ఇందులో మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది అంటే 192 వస్తుంది. ఈ 192లో ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 3 సంఖ్యలు. ఇది ఎంత? 1. టోటల్ ఎన్ని? 4 సంఖ్యలు. సో దీనికి ఎన్ని వంతులు కావాలి? 4 వంతులు. సో ఇంటూ 4 చేయండి. 4 8 32, 4 4 16 + 3 192 వస్తుందా? వస్తుంది. అంటే దీనిలో ఇది 4వ వంతు అవుతుంది కాబట్టి మన ఆప్షన్ డీకి వెళ్ళచ్చు. క్లియరే కదా? సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది 39th క్వశ్చన్. మరి ఒకసారి 40 క్వశ్చన్ చూడండి. మనం వితౌట్ మొబైల్ కానీ బుక్ కానీ క్వశ్చన్ చూడకుండా ప్రతి ఒక్కటి ఆప్షన్తో సహా చెప్తున్నామంటే అది ఎంత డేంజరో చూసుకోండి. సో ఇదంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ సబ్జెక్టు ఎంత ఉంది, ఎంత సబ్జెక్ట్ ఉంటే ఏ విధంగా టీచ్ చేయొచ్చు అనేది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 40వ క్వశ్చన్. 4 సంఖ్యల సేమ్ 4 సంఖ్యల సగటు 59. 4 సంఖ్యల సగటు ఎంత? 59. అందులో గరిష్ట సంఖ్య 83, కనిష్ట సంఖ్య 29. చూడండి, టోటల్ ఎన్ని? 4 సంఖ్య. అందులో గరిష్ట సంఖ్య, కనిష్ట సంఖ్య అంటే 2 సంఖ్యలు అయిపోయినాయి. మిగిలిన 2 సంఖ్యల భేదం డిఫరెన్స్ 28 అయినా ఇందులో గరిష్ట సంఖ్య ఎంత? క్వశ్చన్ చూడండి ఒకసారి. 4 సంఖ్యల సగటు 59. అందులో గరిష్ట సంఖ్య 4 సంఖ్యల్లో గరిష్ట సంఖ్య 83, కనిష్ట సంఖ్య 29. 4 సంఖ్యలు ఆ 2 పోతే రిమైనింగ్ 2 ఉంటాయి కదా. ఆ మిగిలిన 2 సంఖ్యల భేదం ఎంత? 28. ఈ మిగిలిన 2 సంఖ్యల్లో గరిష్ట సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. మరి దీనికి షార్ట్ కట్ సింపుల్గా ఏం లేదు. టోటల్ 4 సంఖ్యలు. 4 సంఖ్యలు టోటల్ తీసుకోవాలంటే ఏం తీసుకోవచ్చు? 59 × 4 అంటే 4 9 36, 20 అంటే 236. అందులో గరిష్ట సంఖ్య, కనిష్ట సంఖ్య 2 సంఖ్యలు ఉన్నాయి. అంటే 83 + 29 అంటే ఎంత వస్తుంది? 112 వస్తుంది. 112 తీసేస్తే ఇప్పుడు అంటే 124 అనేది మిగిలిన 2 సంఖ్యలు. ఈ మిగిలిన 2 సంఖ్యలు ఎంత? 124. ఇంతకుముందే చెప్పాను ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజులో. సో డిఫరెన్స్ ఎంత ఇక్కడ? 28. నాకు ఇందులో గరిష్ట సంఖ్య కావాలి. గరిష్ట సంఖ్య కావాలి అని అంటే చూడండి, లాజిక్, మెయిన్ లాజిక్ ఇది. 124 హాఫ్ చేయండి ఎంత? 62. ఇది హాఫ్ చేయండి ఎంత? 14. 2 తీసుకుంటే 76. అందులో గరిష్ట సంఖ్య ఎంత? 76. అయిపోయింది ఆన్సర్. మరి ఇక్కడ కనిష్ట సంఖ్య అంటే మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 48. క్లియరే కదా? ఇది -14 చేస్తే 48 అనేది కనిష్ట సంఖ్య అవుతుంది. క్లియరేనా? సో ఈ విధంగా మనం ఆన్సర్ తీసుకోవాల్సి ఉంటుంది. కనిష్ట సంఖ్య, గరిష్ట సంఖ్య అడిగినప్పుడు ఆ టోటల్ హాఫ్ చేసుకోండి, డిఫరెన్స్లో హాఫ్ చేసుకోండి. అవి 2 తీసుకుంటే వచ్చేస్తాయి. క్లియరే కదా? సో అది 40 క్వశ్చన్. మరి 41 చూడండి. 41 41వ క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది.
41వ క్వశ్చన్ ఏమిచ్చిండు? వరుస 7 సంఖ్యల కాంజుగేటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు. వరుస 7 సంఖ్యల సగటు యావరేజ్ 20. వరుస 7 సంఖ్యల సగటు ఎంత అట? 20. అయినా అందులో గరిష్ట సంఖ్య ఎంత? అందులో గరిష్ట సంఖ్య సింపుల్ అండి, ఏం లేదు. వరుస 7 సంఖ్యలు సగటు ఎంత? 20. వరుస సంఖ్యలే కదా అన్నది. సో 7 సంఖ్యలు కాబట్టి ఒకటి అయిపోయింది. అటు 3 ఇటు 3 రాసుకోండి. 21, 22, 23, ఇక్కడ 19, 18, 70. ఇప్పుడు ఏమన్నాడు? గరిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య అంటే ఎంత అంటే 23 అయిపోయింది. కనిష్ట సంఖ్య అంటే 70. ఇది కనిష్ట సంఖ్య. సో ఈ విధంగా ఆన్సర్. 42 క్వశ్చన్, 42వ క్వశ్చన్ చూడండి. వరుస 5 బేసి సంఖ్యల ఆడ్ నంబర్స్, బేసి సంఖ్యల సగటు 95. వరుస బేసి సంఖ్యల సగటు 95 అయినా అవరోహణ క్రమంలో 4వ సంఖ్య ఏది? అవరోహణ క్రమంలో 4వ సంఖ్య ఏది? చూడండి, 5 వరుస బేసి సంఖ్యల సగటు 95, క్లియరే కదా. అయినా అవరోహణ క్రమంలో పెద్ద నుండి చిన్న సంఖ్యకి వస్తాం. అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్. 4వ సంఖ్య ఏది అన్నాడు. సేమ్ ఇంతకు ముందులాగే 95 తీసుకోండి. 95 సెంటర్. బేస్ సంఖ్యలు అన్నాడు కాబట్టి బేస్ సంఖ్య అంటే 97, 99 అంతే కదా. మరి 97, 99 ఇటు తీసుకుంటే 93, 91, 93, 91. ఇక్కడ ఏమన్నాడు? టోటల్ 5 సంఖ్యలు అయిపోయింది. ఎప్పుడైతే యావరేజ్ అంటుందో దాన్ని సెంటర్లో రాసుకోవాలి. సేమ్ సెంటర్లో రాసుకోవాలి. సో 7 కాబట్టి అటు 3 ఇటు 3 రాయాలి. 5 కాబట్టి అటు 2 ఇటు 2 రాయాలి. సో ఇప్పుడు ఏమన్నాడు? అవరోహణ క్రమంలో 4వ సంఖ్య. అవరోహణ క్రమంలో 4వ సంఖ్య పెద్ద నుండి చిన్న 1, 2, 3, 4. సో ఎంత అన్నట్టు? 93 ఆన్సర్ అయిపోతుంది. ఇది 42వ క్వశ్చన్కి సొల్యూషన్. మరి 43వ క్వశ్చన్ ఏంటండి? 43 క్వశ్చన్. 43వ క్వశ్చన్ 43 ఏమిచ్చిండు? ఏబిసిడి అనే 4 వరుస సరి సంఖ్యలు, ఈవెన్ నంబర్స్. వరుస సరి సంఖ్యలు. వరుస సరి సంఖ్యల సగటు యావరేజ్ 65 అయినా ఏ మరియు డి అనే సంఖ్యల లబ్ధం ఎంత? మల్టిప్లై చేయాలి. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేయాలి సింపుల్గా. ఈవెన్ నెంబర్స్ అన్నాడు, యావరేజ్ అనేది 65. ఈవెన్ నెంబర్స్ అని యావరేజ్ అనేది 65, 4 వచ్చింది. కానీ ఇక్కడ యావరేజ్ యాడ్ నెంబర్ బేస్ సంఖ్య వస్తుంది. అందుకోసం 66, 68 అనేది సరి సంఖ్యలు అయిపోతాయి. 64, 62 అనేది సరి సంఖ్యలు. చూసారా, 4 సంఖ్యలు, ఇటు 2 అటు 2, మిడిల్లో ఆడ్ నెంబర్ తోటి యావరేజ్ వస్తుంది. ఈవెన్ నెంబర్స్ అన్నాడు 4 ఇచ్చింది. 4 అంటే ఇటు 2 రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? ఏ మరియు డిల లబ్ధం. ఇది ఏ, ఇది డి, ఇదేంటిది డి. ఏ మరియు డిల లబ్ధం.